అంటే ఉదయ్ భాన్ గారు అంటే 90s వాళ్ళందరికీ చాలా గుర్తుండే షోస్ కావచ్చు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. 2000 కూడా 2000 వాళ్ళకి అందరికీ అంటే కొంచెం డిఫరెంట్ 2014 వరకు. సో అంటే డిఫరెంట్ క్యారెక్టర్తో కనిపిస్తున్నారు. అండ్ సాంగ్ చూసుకుంటే మిమ్మల్ని ఎక్కువ హైప్ చేసినట్టే కనిపిస్తుంది. సో అంటే అంటే క్యారెక్టర్ చెప్పేటప్పుడు కొంచెం హైప్ ఉందని యాక్సెప్ట్ చేశారా, లేకపోతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని యాక్సెప్ట్ చేశారా? అన్నీ ఉంటాయని యాక్సెప్ట్ చేశారండి. ఎందుకంటే ఒక పెద్ద సినిమాకి వెళ్ళిన తర్వాత యూనో ప్రామిస్ చేసింది సమ్ టైమ్స్ దేర్ వోంట్ బి దేర్. సో అప్పుడు డిసప్పాయింట్ అయిపోతాను. అందుకే 1కి 4 సార్లు అడిగి యూనో నాకు ఒక ప్రామిస్ చేసిన దాంట్లో ఒక చిన్నది మిస్ అయినా కూడా మళ్ళీ అడిగాను డైరెక్టర్ సార్ని, చేశారు ఎందుకు వేయలేదు సార్, చేశారు ఎందుకు వేయలేదు సార్ అని. సో ప్రామిస్ చేసింది ఉంటుంది అన్న ప్రామిస్తోనే నేను ఆ నమ్మకంతోనే వెళ్ళానండి. ఇంతకు ముందు అంటే ఇలాంటి స్టోరీస్ మీ దగ్గరకు రాలేదంటే చాలా గ్యాప్ తీసుకున్నారు కదా, ఈ గ్యాప్ లో చాలా స్టోరీస్ వచ్చే ఉంటాయి. స్టోరీస్ చాలా రిజెక్ట్ చేయడానికి ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? అండ్ ఇందులో మీకు నచ్చిన ఒక పాయింట్ ఏంటండి? ఇందులో నేను కొత్తగా కనిపిస్తానండి, డిఫరెంట్గా కనిపిస్తాను. ఒక యాక్టర్గా ఒక ఛాలెంజ్ ఉంది దీంట్లో. సో అందుకని యాక్సెప్ట్ చేశాను. అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్, అండ్ ప్రతి రోల్ అంత ఇంపార్టెంట్ ఉందండి. అంటే ఒకరే కనిపిస్తుంటారు, ఒకరికే ఇంపార్టెన్స్ ఉంది అన్న సినిమా కాదు ఇది. సో నా చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. సార్ అందరి చుట్టూ కథ అల్లేస్తూ ఉంటారు. సో తన చుట్టూ కథ తిరుగుతుంటుంది. అంటే ప్రతి ఒక్కరికి చాలా యూనో ఒక్కొక్క బాడీ, మన బాడీలో ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ ఉన్నట్టు. సో అంత అంత ఇంపార్టెన్స్ ఉంది. సో అందుకని నేను యాక్సెప్ట్ చేశానండి. ఉదయ్ భాను గారు, హాయ్ అమ్మా. చెప్పండి. జెమినీ టీవీలో మీతో కలిసి పనిచేసినందుకు సంతోషం. ఈ త్రిబాణధారి బార్బరిక్, ఘటోత్కచుడు కొడుకని, భీముడు మనవడని ఎవరికీ తెలియదు. అవునండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మోహన్ చెప్పేవారు మీ గెటప్ వేస్తే సెట్ అవుతారు మీరు, ఘటోత్కచుడిగా సెట్ అవుతారు కదా. అసలు మర్చిపోయినట్టున్నాడు. చిన్న కిరీటం పెట్టేసి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పెట్టేద్దాం, అలా ట్రై చేద్దాం. లాస్ట్ టైం ప్రెస్ మీట్లో ఒక కాంట్రవర్సీ చేశారు. అది యాంకర్స్ని తొక్కేస్తున్నారు, నాలాంటి వాళ్ళను కూడా రానివ్వట్లేదని చెప్పి ఒక దుమారం లేపారు. అది నిజమా? నిజాలే మాట్లాడతానండి నేను ఎప్పుడైనా, బట్ ఇది సందర్భం కాదు. బట్ డెఫినెట్గా నిజాలే మాట్లాడతాను, ఎప్పుడు అబద్ధం మాట్లాడను. ఎవరిని కదిలించినా మాట్లాడతారండి. మా ప్రత్యూష చాలా నిశ్శబ్దంగా ఉంది కానీ ఎవరిని కదిలించినా మాట్లాడతారు. బట్ ఏదైనా నిజంగా మాట్లాడను. బట్ ఇది అయితే సందర్భం కాదండి అది డిస్కస్ చేయడం. లెట్స్ టాక్ అబౌట్ బార్బరీ. ఆల్ ద బెస్ట్ అమ్మా. సత్యరాజ్ అంటే నీ వల్లే వచ్చా నేను, అందుకని మీరే. చాలా కాలం అయింది. యాక్చువల్గా మీరు ఎంత మంచి నటో అందరికి తెలుసు. ఆ ఎనర్జీ అంతా గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా? తీసుకోలేదండి ఎప్పుడు. అసలు నేను పుట్టిందే సెల్యులాయిడ్ కోసం అని ఎప్పుడు చిన్నప్పుడు మైక్ పట్టుకున్నప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఎప్పుడు తీసుకోలేదు. నా దాకా మంచి యూనో ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదు. చాలా వస్తూనే ఉన్నాయి, బట్ నేను ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదండి. ఏంటి స్పెషల్ ఏంటి దీన్ని ఒప్పుకోవడానికి? మరి అన్ని స్క్రిప్ట్లు విని మీరు కొత్తగా ఉన్నానండి. డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్, అండ్ డెఫినెట్గా సాంగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ పోర్ట్రే చేసే విధానము, అండ్ వారు కన్సీవ్ చేసిన విధానము నన్ను కన్విన్స్ చేసింది. ఒక్కోసారి అలా కొంచెం మ్యాజిక్ జరిగిపోద్దండి. వీ హ్యావ్ టు సే ఎస్, కొందరికి మనం నో చెప్పలేము. అట్లా జరిగిపోయింది. చిరంజీవి గారి బర్త్డేని మీరు సెలబ్రేట్ చేస్తున్నట్టుంది, లేకపోతే త్రిబాణధారి బార్బరిక్ని చెప్తున్నట్టుంది? రెండు సెలబ్రేట్ చేయబోతున్నాం అండి. ఎందుకంటే నాకు బాగా గుర్తున్నంత వరకు చిరంజీవి గారిది ఒక యాంకర్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసింది ఫస్ట్ నాకు తెలిసి మీరే. అవునండి, అవును. ఆల్ ద వెరీ బెస్ట్. చిరంజీవి గారికి కూడా నేనంటే చాలా ఇష్టం. నన్ను అప్రిషియేట్ చేస్తూ నాకు ఫోన్లు చేసి నన్ను మెచ్చుకుని నాకు నా ఫస్ట్ ఫోన్ గిఫ్ట్ చేసింది నాకు మెగాస్టార్ చిరంజీవి గారే. సూపర్. యూనో ఇవన్నీ ఎవరికి చెప్పలేదు, బట్ యూనో వారితో యూనో తర్వాత ఇప్పుడు చెప్పొచ్చు. బట్ ఇంతకాలానికి యూనో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా ఇది ఒక ఫెస్టివల్లా ఉందండి నాకైతే. చాలా మల్టీ టాలెంటెడ్ మీరు. అవునండి. పాటలు కూడా రాస్తుంటారు. అవును. అది ఎప్పుడు చూడబోతామండి సిల్వర్ స్క్రీన్ మీద? ఉదయ్ భాను లిరిక్స్ నేను బయట ఎలాగో రిలీజ్ చేస్తున్నానండి, బట్ అన్నీ కొంచెం పిడికిళ్ళు కొడవళ్ళు కాబట్టి త్వరలో నా బేబీస్ పైన ఒక పాట రాశాను, అది రిలీజ్ చేయబోతున్నానండి త్వరలో.
నా పిల్లలంటే నాకు ప్రాణం. ప్రాణం అంటే అంతకు మించి ఇంకేదైనా పదం ఉందంటే అదనుకోండి. సో వాళ్ళ మీద ఒక మంచి పాట రాశాను. చాలా రోజుల తర్వాత సినిమా సెట్కి వెళ్ళి ఉంటారు. అవునండి. చాలా గ్యాప్ తర్వాత ఆ వాతావరణం ఎలా ఉందండి? ఏదైనా మారిపోయిందా సెట్ ఏమైనా? బాగా విపరీతమైన ప్రేమ ఉందండి. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత గౌరవం, అంత ప్రేమ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎక్కడ ఏ యాటిట్యూడ్స్ లేవు, ఎటువంటి యూనో పెద్ద చిన్న తారతమ్యాలు లేవు, యూనో టెలివిజన్ బిగ్ స్క్రీన్ ఇవి లేవు. ఎంత ప్రేమ, ఎంత గౌరవం చూపించారో నాకు కళ్ళు చెమర్చాయి. నేను ఇదంతా మిస్ అయిపోయానే అని నాకు అనిపించింది. అది మన మీద బట్టే ఉంటుంది. మీద ఇలా ఉంటారు కాబట్టి మీ మీద ప్రేమ ఉండొచ్చు గారు. సార్ కట్టప్ప లాంటి పెద్ద క్యాన్వాయ్ చేశాక ఈ బార్బరిక్ లాంటి దాన్ని చేయడానికి ఎలా ముందుకొచ్చారు మీరు? After doing Bahubali, Kattappa, and then what made you accept this? This is totally a different character from Kattappa, and I told no already. My expectation, I want to continue my career like this kind of character. That's why I believe this will be a starting point for me as an actor. ఓకే అండి. మోహన్ గారు, సనాతన ధర్మం అనేది ఇప్పుడు కొత్తగా అందరికీ తెలియజెప్పాల్సిన పరిస్థితిలో హిందూ దేశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యనే సనాతన ధర్మం మీద ఉద్యమం మొదలుపెట్టారు. ఇలాంటి స్టోరీస్ని కానీ పురాణాలు కానీ చెప్పడానికి మీకు ఏంటి ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే సార్ చిన్నప్పటి నుంచి ఉంది. అంటే ఆ పురాణాల మీద మా ఊర్లో నాటకాలు, హరిశ్చంద్ర నాటకం కానీ వాట్ ఎవర్ ఇలాంటి నాటకాలు, కృష్ణార్జున యుద్ధం ఇలాంటివి అక్కడి నుంచి మొదలయ్యాయి. కానీ బాగా కనెక్ట్ చేసేసింది ఎప్పుడు అని అంటే కరోనా కొంత కష్టపెట్టినా నాకు లాభం ఏమి ఇచ్చిందని అంటే విపరీతమైన కథలను సృష్టించడానికి ఒక టైం ఇచ్చింది. ఒక 250 ఎపిసోడ్స్ మన మహాభారతం దృశ్యకావ్యం చూసాను నేను హాట్స్టార్లో. సో అక్కడి నుంచి క్యారెక్టర్స్ ఒక్కొక్కటి, ఆ తర్వాత ఇంకా తెలియని క్యారెక్టర్స్ ఉన్నాయి చాలామంది యోధులు, వాళ్ళ గురించి బుక్స్ చదివాను. సో అక్కడి నుంచి నాకు బాగా కనెక్ట్ అయింది సార్. 100% నేను హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ దారి ఏది వేస్తే ఆ దారిలో నడవడానికి రెడీ. సో మ్యాక్సిమం నేను చేయబోయే సినిమాలన్నీ కూడా ఇలాగ సనాతన ధర్మంలో నుంచి తీసుకొచ్చే పాయింట్స్ని నేను ఎలివేట్ చేస్తూ మ్యాక్సిమం అలాంటి టైటిల్స్తోనే వస్తానండి. సత్యరాజు గారు, సార్ బాహుబలి తర్వాత you have been doing all kinds of films. You are doing big films and you are doing small films. The other day you are at Coolie press meet and today you are at a small